చంద్రబాబు లేఖతో కదిలిన యంత్రాంగం డీబీటీ పథకాలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం టీడీపీ మహానాడు వాయిదా ఫలితాల తర్వాత ఘనంగా నిర్వహించాలని నిర్ణయం పల్నాడు జిల్లా పిన్నెల్లిలో పోలీస్ సోదాలు వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబులు స్వాధీనం పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు టీడీపీ కీలక నేతలు హౌస్ అరెస్ట్ తాడిపత్రిలో డీఎస్పీ చైతన్యపై చంద్రబాబు సీరియస్ రాజంపేట నుంచి ఎలా వచ్చారని ప్రశ్నించిన టీడీపీ అధినేత టీడీపీ నేత బోండా ఉమా హౌస్ అరెస్ట్ విశాఖలోని బంధువుల ఇంట్లో గృహ నిర్బంధం విభజన హామీలపై సీఎం రేవంత్ ఫోకస్ ఈ నెల 18న మంత్రివర్గ భేటీలో చర్చ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణకు గుండెపోటు పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు శ్రీశైలం పోలీస్ స్టేషన్లో దారుణం గన్తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య ములుగు జిల్లా ఏజెన్సీలో ఇసుక దందా గిరిజన మహిళా సొసైటీ పేరుతో అక్రమాలు తెలంగాణలో నేడు రేపు మోస్తారు వర్షాలు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ మోదీ గ్యారంటీపై ప్రజలకు నమ్మకం ఉంది ఉత్తరప్రదేశ్ అజంగఢ్లో ప్రధాని ప్రచారం ఇండియా కూటమిదే అధికారం తేల్చి చెప్పిన కేజ్రీవాల్ అఖిలేష్ రాహుల్ కోసం రంగంలోకి తెలుగు నేతలు రాయబరేలీకి సీఎం రేవంత్ మంత్రులు రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా క్రేజ్ న్యాయయాత్ర వీడియో పోస్ట్ చేసిన కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన ఆర్థిక వ్యవస్థకు సహకారం అందించాలని విజ్ఞప్తి